హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో గణపతిని మనం పూజ చేసేటప్పుడు గుంజీలు ఎందుకు ఇస్తామో తెలుసుకుందాం. ఒక రోజున మేనమామ గారింటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. మేనమామ గారింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి పక్కన పెట్టాడు. పిల్లాడు కాదు, అటు ఇటు చూసి ఇదేదో బాగుందని చెప్పి తొండంతో తీసుకొని నోట్లో పడేసుకున్నాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది. రాక్షసులు వచ్చారు దేవలోకం మీదుగా. వాళ్ళ మీద యుద్ధం చేయాలి. శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఈ మేనల్లుడా కొట్టలేడు. అవతల చూస్తే అవసరం. చక్రమా ఆయన కడుపులో ఉంది. ఏం చేస్తారు పాపం? చూసి చూసి పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చేయాలో అర్థం కాక ఇంతటి శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీసుకుంటే అదేదో చిత్రంగా అనిపించింది విఘ్నేశ్వరుడికి. మావయ్య ఏంటదని పక్కపక్క నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి కక్కేశాడు. హమ్మయ్య, ఇంతే చాలరా అని వెళ్ళిపోయాడు. అందుకే మనం విఘ్నేశ్వరుడికి గుంజీలు తీసి సంతోషపరిస్తే కోరుకున్న కోరికలు తీరుస్తాడని నమ్ముతాం. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ అండి. ప్లీజ్ డూ వాచ్ అండ్ షేర్.